ఎక్కడికి వెళ్ళావురా? అమ్మవారి దర్శనానికి వెళ్ళానమ్మా. సరే పదా. రేఖ, ఏంటి లేటు? అవతల ముహూర్తానికి టైం అవుతుంది. తొందరగానే వచ్చేసాను కదండి. నేను 3 గంటల నుంచి పోరుతుంటే ఇప్పుడొచ్చి తొందరగా వచ్చేసానంటున్నావా? చూడమ్మా, అది అసలే మెంటల్ది. రెచ్చగొడితే అన్నంత పని చేస్తుంది. ఇలా చచ్చి నువ్వు సాధించేదేముంది? అదే పెళ్లి చేసుకుని చచ్చావనుకో, నువ్వు నా కూతురికి జీవితాన్ని ఇచ్చిన దానివి అవుతావు, నీకు జన్మనిచ్చిన వాళ్ళని కాపాడిన దానివి అవుతావు. పంతులు గారు, మీకెంత కావాలో అంత తీసుకుని పూజ వేగంగా ఫినిష్ చేయండి. విఘ్నేశ్వర, ఆ మాట మీరు అనకూడదు, నేను వినకూడదు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చాలు, పూజ త్వరగా ముగించేయండి. అపచారం అమ్మా. అసలు ఈ మంగళగౌరి వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా నీకు? చేసుకోబోయేవాడు పూర్ణాయుష్కుడై తమరు పసుపు కుంకాలతో కలకాలం వర్ధిల్లాలని. అవునా? ఆ, అయితే మా బావ నిండు నూరెళ్ళు క్షేమంగా ఉండాలని బాగా పూజ చేయండి. 1 గంట ఆలస్యమైనా పర్వాలేదు. క్షమించమ్మా, మా బావతో నా పెళ్లి చేసి ఆ మంగళసూత్రాలు 10 కాలాలు పదిలంగా ఉండేలా చెయ్యమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. కామే సజ్ఞాత సౌభాగ్యమార్థ భూరుద్వయాన్విత మాణిక్యమప్రాకార జానుర్వేద్రాజిత ఇంద్రగో పరిక్షిప్త స్మరదూణ లింగిక గూఢగుల్ఫాపూర్ణ పృష్ఠ జ్యేష్ఠ ప్రవరావిస్త నఖరీదు సంచలన సమర్జన నోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సౌరః సింజాన మణిమందిర మండిత శ్రీవరాంబుజ. ఓం హరి ఓం ఓం క్షీరోదన్నత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికోణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరిచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ హరినందగదాత్ శంఖపాణిర్ముకుందః. కామే సజ్ఞాత సౌభాగ్యమార్థ భూరుద్వయాన్విత మాణిక్యమగ్రాకార జానుర్వేద్రాజిత ఇంద్రగో పరిక్షిప్త స్మరతూణ లింగిక గూఢగుల్ఫాపూర్ణ పృష్ఠ జ్యేష్ఠ ప్రవరావిస్త నఖరీదు సంచలన సమర్జన గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సౌరః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నానావిధ పరిమళ పుష్పార్చితాన్ సమర్పయామి. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవకాట్ సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత విజారుణ ప్రభాపూర్మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోపపున్నాది సౌగంధి కనకృత గురు విందమణి శ్రేణి కన దళికస్థలశోభిత ముఖ చంద్రకలంకాభ ముఖనాభిశేషక గగనస్మవాంగల్య గోతోరణతుల్యక నమస్కారం. నమస్తే. ఏం జగదీశ్వరి, బాగున్నావా? ముందు రమ్మంటే ఇప్పుడా మీరొచ్చేది? అలా అనుకునే బయలుదేరాం. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకే లేట్ అయింది. ఓకే ఓకే, రండి. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ
రండి మా అమ్మాయిని పరిచయం చేస్తాను. పూజ అవనివ్వండి, పూజ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. నేను కూడా పూజలో కూర్చుంటాను. సరే ముందు కూర్చుందరు గాని రండి. పర్వాలేదండి, ఇక్కడే కూర్చుంటాను. సరే సరే మీ ఇష్టం. సైన్యోదోద్యుక్త శక్తి విక్రమహర్షిత విద్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఈ అక్షతలు కూడా వేయండమ్మా. విశుక్ర ఫలానహరణ వారాహి వీరనందిత కామేశ్వర ముఖాలో కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అండా సురేంద్ర నింత శస్త్ర ప్రతిశస్త్ర వర్షిణి. కానిస్టేబుల్స్ మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఇప్పుడు మినిస్టర్ కొడుకు మ్యారేజ్ కి వెళ్తున్నాం. బి అలర్ట్. ఓకే సార్. మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర కులాం హృదయగ్రసిక కుల సంకేతపాలిని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పర. ఇంకా కాలేదా? పంతులు గారు అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు వదిన. ఇదిగో వదినా, అయిపోయింది. నిర్గుణ నిష్కళా శాంత నిష్కామ నిరుపప్లవ నిత్య ముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర. సర్దింది చాలేమ్మా, అవతల ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం పదండి. అత్తయ్య వీళ్ళు నన్ను వదిలేలా లేరు, మీరైనా నన్ను తీసుకెళ్ళండి. వదినా, నీకు చాలా తొందరగా ఉంది. అదేం కాదులే, బావ నన్ను చూడకుండా ఉండలేడు కదా. లేట్ అయితే పాపం తను ఎక్కడ బెంగ పెట్టుకుంటాడేమోనని. కోయ్ కోయ్, చూడకుండా ఉండలేంది నువ్వా మా అన్నయ్య? చూడండి అత్తయ్య, మీ అబ్బాయి ఇంకా నా మెడలో తాళి కట్టలేదు, నేను మీ కోడలే కాలేదు, అప్పుడే మీ అమ్మాయి ఆడపడి చాటలు మొదలు పెట్టేసింది. నువ్వుండవే, నువ్వు మా ఇంటి కోడలివి కాదమ్మా, కూతురువి కూడా. థాంక్స్ అత్తయ్య. పద. అయ్యా రౌడీ గారు, ఈ పెళ్ళైపోతే మా పాత్రలు అయిపోయినట్టే కాబట్టి ఇస్తామన్న మిగతా అమౌంట్ కూడా ఇప్పించండి. మరి ఎంతకీ ఏమంటారు? మనీ ఇవ్వకపోతే నటించడం ఆపేస్తామంటారా? అదే కదండి న్యాయం. ఏంటి బ్లాక్మెయిలా? అదిగో మేడం వస్తున్నారు. ఆ మాట ఆమె చెవిని పడిందనుకోండి, మీ ఇద్దరిని కళ్యాణ మండపంలోనే చంపేస్తుంది. కాబట్టి నోరు మూసుకొని కూర్చోండి. ఇంకా సేపట్లో నా జీవితం బలి పశువు కాబోతుంది. ఏమమ్మా పెళ్లి కూతురా, పెళ్ళంటే మనసు రెక్కలొచ్చిన పక్షిలా ఎగురుతూ ఉండాలి, ముఖం ముద్ద మందరంలా విచ్చుకోవాలి. కానీ రాను రాను నీ మొహమేంటి అత్తిపత్తిలా ముడుచుకుపోతుంది. అబ్బే అదేం లేదండి, పెళ్ళంటే తనకి పండగగానే ఉంది. కాకపోతే ఇన్నాళ్ళు తల్లిదండ్రుల చాటును పెరిగిన బిడ్డ ఈ రోజు నుండి
మరొకరితో జీవితం పంచుకోవాలి. అలానే తెలియని మా మధ్యకొచ్చి మింగిలవ్వాలి. ఇవన్నీ ఎలా ఉంటాయో ఏమోనని లోపల కొంచెం టెన్షన్. ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా. ప్రస్తుతానికి తన ఫీలింగ్ కూడా అంతే. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు తల్లి. నాకెటూ ఆడపిల్లలు లేరు. నువ్వు నా కోడలివి కాదు, కూతురు అనుకొని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. నువ్వు మా ఇంటికొస్తున్నా అదృష్ట దేవత అనుకొని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తాం. మీరంతా మనసులో అంత మర్మం పెట్టుకుని పైకి ఎంత నటిస్తున్నారు? మీరసలు మనుషులేనా? వదినా, నిన్ను అన్నయ్య గారు రమ్మంటున్నారు. కానీ ఇక్కడ శైలజాన్ని రెడీ చేస్తున్నాను కదా. ఏదైనా అర్జెంటు పని అయి ఉంటుందేమో. నువ్వు వెళ్ళు వదినా. శైలజని నేను రెడీ చేసి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు. సమస్త భూతానాం ఆదిభూతాయ భూపతే. పంతులు గారు, ఇంకా ఎన్సీపీ మంత్రాలు వినాలి. విని విని చెవుల్లో చిల్లులు పడుతున్నాయి. పెళ్లి కూతుర్ని వెంటనే రమ్మని చెప్పండి. అయ్యా, ప్రతిదానికి ఓ పద్ధతి ఉంటుంది. మీ ఆరాటానికి శాస్త్రం అంగీకరించదు. శాస్త్రమా? శాస్త్రాన్ని కనిపెట్టినవన్నీ షూట్ చేసి పాడేయాలి. ఏమన్నారు? ఏం లేదు, మిమ్మల్ని కాదు, మీరు కానివ్వండి. సశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిరేక్షణం సహార వక్షస్థల శోభితో స్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. హరి ఓం. నన్ను రమ్మని చెప్పి ఈయనెక్కడికి వెళ్లారో ఏంటో. జీకేంటి ఇక్కడికి వచ్చాడు? నాకు అదే అర్థం కావడం లేదు రఘు. వాడొచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుంది రేఖ. అవును రఘు. కొంపదీసి శైలజ విషయం మ్యాటర్ లీక్ అయి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వలేదు కదా? సార్, ఐఎమ్ జీకే, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద నేను ఇక్కడికి రావడం జరిగింది. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పెళ్లిలో డౌట్ లేదు, సీక్రెట్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి. నిర్బంధం పెళ్లి చేస్తున్నందుకు నా మీద మీడియా ఫోకస్ పెట్టుండొచ్చు. నేను సీఎం అవడమేవో కానీ ఈ దెబ్బతో ఉన్న మినిస్టరీ ఊడిలా ఉంది. కొండనాలికి ముందేస్తే ఉండనాలికి ఊడిందని అందుకే అంటారు. ఈ పెళ్లిలో మీకు థ్రెటాన్ ఉందని ఇంటెలిజెన్స్ నిఘా ఇచ్చిన రిపోర్ట్ సార్. అందుకే మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చాను. అనవసరంగా కొద్దిసేపు టెన్షన్ పడ్డాని. మీరు పర్మిషన్ ఇస్తే. నేను అజాత శత్రువునయ్యా, నా మీద ఎవరికి ఖర్చుంటుంది? సెక్యూరిటీ ఏం అవసరం లేదులే గాని, ఎలాగూ ఇంత దూరం వచ్చారు కాబట్టి పెళ్ళయ్యేదాకా ఉండి
కడుపు నిండా పెళ్లి భోజనం తినేసి వెళ్ళండి. నో సార్, డ్యూటీ ఈజ్ ఫస్ట్. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి ప్లీజ్. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. నీలాంటి వాళ్ళు కోటికి ఒక్కరున్నా చాలయ్యా. నా ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు. మరి మా అబ్బాయి అంటే ఏమనుకున్నారు? అవును సార్, జీకే మా కొడుకు. అవునా? సార్, వాడు మా అబ్బాయిని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంటుంది. గ్రేట్ రఘు గారు, ఇంత గొప్ప కొడుకును కన్నా మీరు చాలా గ్రేట్. మీ ముఖంలో ఆనందం చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న ఒక సుమతి శతకం గుర్తొస్తుంది. అది ఏంటంటే, పుత్రుడు పుట్టినప్పుడే కాదు, ఆ పుత్రుడు నలుగురిలో కొనయాడబడినప్పుడే ఆ తండ్రికి అసలైన పుత్రోత్సాహం కదా. మిమ్మల్ని చూస్తుంటే నాకు అదే నిజం అనిపిస్తోంది. ఎనీవేస్, గ్రేట్ మీటింగ్. ప్లెజర్ మీటింగ్ యూ సార్. పదండి వెళ్దాం. యా, పదండి. కమాన్. మనం ఎంత ఆలోచించినా, ఎంత టెన్షన్ పడినా జరుగుతున్న పెళ్లిని మనం ఆపలేం. ఈ పాటికి కార్తీక్ చేత పెళ్లి మండపంలో గణపతి పూజ, మహాలక్ష్మి చేత గౌరీ పూజ చేయించేసుంటారు. ప్రేమను మనుషులు నిర్ణయించుకోవచ్చు, కాని పెళ్లిళ్ళు మాత్రం ఆ దేవుడే నిర్ణయిస్తాడు. కార్తీక్తో మహాలక్ష్మి జీవితాన్ని ఆ దేవుడు నిర్ణయించాడేమో. శిరీష ఎక్కడుందో తెలియదు. అలాంటిది మన శిరీష వచ్చే వరకు కార్తీక్ నాగమనటం తప్పేమోనమ్మా. శిరీష కార్తీకులను కలపాలని, వాళ్ల ప్రేమకు న్యాయం చేయాలని ఎంతో ప్రయత్నం చేశాం, కుదరలేదు. ఇంకా మనం ప్రయత్నించాలనుకోవడం అత్యాశ అవుతుందేమోనమ్మా. ఈ బాధని మర్చిపోవడానికి మన కష్టంగానే ఉంటుంది. కాలమే అన్ని బాధల్ని నయం చేస్తుంది. వదిలేయమ్మా. ఎందుకు వదిలి వెళ్ళాలంకుల్? ఇప్పుడు ఈ క్షణమే శిరీష కనిపిస్తే ఎందుకు వదిలి వెళ్ళాలి? ఏంటమ్మా నువ్వు అనేది? శిరీష ఇప్పుడే ఈ క్షణమే కనిపించడం ఏంటి? ఇప్పుడు నేను సంధ్యను కాదంకుల్, శిరీషను. అంటే శిరీషను తీసుకొచ్చి ఆ పెళ్ళేలాగో ఆపలేకపోయాం. ఇప్పుడు నేను శిరీషలా కళ్యాణ మండపం దగ్గరికెళ్ళి ఆ పెళ్ళి ఆపుతాను. అమ్మా సంధ్య, తొందరపడుతున్నావేమో. నీవి కాని బరువులన్నీ నెత్తిన పెట్టుకుని మోస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు శిరీషలా వెళ్ళి నువ్వు ఇంకా సమస్యల్లో కూరుకుపోతావేమో. ఎన్ని సమస్యలొచ్చినా సాల్వ్ చేస్తానంకుల్. నువ్వు శిరీషవని అబద్ధం చెప్పినంత మాత్రాన కార్తీక్ నమ్మిస్తాడా? ఈ పెళ్లి చేసుకోనని పెళ్లి మండపం మీద నుంచి లేచొచ్చేస్తాడా? కార్తీక్నే కాదు, అందర్నీ, పెళ్లికొచ్చిన అందర్నీ నేను శిరీషునేనని నమ్మిస్తాను.
ఆ పెళ్లి మండపంలోనే నీకు మళ్లీ తాలి కట్టి భార్యను చేసుకో కార్తీక్ అని గీతాంజలి అంటే అప్పుడేం చేస్తావు? తల వంచుకొని తాళి కట్టించుకుంటాను. శిరీష కనిపించే వరకు తన ప్లేస్ని అలాగే పవిత్రంగా ఉంచుతాను. నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావమ్మా. ఇంకొక్కసారి ఆలోచించు. అన్నిట్నీ అందర్నీ కోల్పోయి చావుకి సిద్ధపడిన నేను ఈ రిస్క్ చేస్తే నా జీవితం ఏం కాదంకుల్. పచ్చని పందిట్లో పెళ్ళాపి ఒక ఆడపిల్ల ఆశల మీద నీళ్లు చల్లడం అంటే నాకు బాధగానే ఉంది. కాని 3 జీవితాలకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందన్న ఆశతోనే ఈ నిర్ణయానికొచ్చాను. అమ్మా సంధ్య, వద్దమ్మా. నా ప్రయత్నం ఫలించాలని నన్ను ఆశీర్వదించండి అంకుల్. అమ్మా సంధ్య, ఈ నిర్ణయం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నువ్వు చేస్తున్న ఈ త్యాగం ముందు తలవంచక తప్పడం లేదు, అంతే. ఆ భగవంతుడు కూడా నీ ఆశయాన్ని అర్థం చేసుకుని అండగా ఉండి నీకు సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. ధీర